ఒకప్పుడు వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లు ఎక్కువగా ఉండేవి. వెజ్ మీల్స్ ధరలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లే తక్కువగా ఉన్నాయి. ఆహారం విషయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ మారడమే దీనికి కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో శాకాహారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రజల లైఫ్ స్టైల్ మారింది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ పై జనం అభిప్రాయం మారుతుంది. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఇప్పుడు మార్కెట్లో వెజ్ మీల్స్ రేట్లు పెరిగాయి. క్రిసిల్ సర్వే లెక్కల ప్రకారం 2022 డిసెంబర్ నుంచి ఏడాది ఏప్రిల్ వరకు చూస్తే వెజ్ ధరలు పెరిగాయి. గతంలో 70 నుంచి 80 రూపాయలున్న వెజ్ మీల్స్ ఇప్పుడు 180 రూపాయలకు చేరింది. నాన్ వెజ్ లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాన్ వెజ్ తింటే డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడడంతో జనం వెజ్ తింటున్నారు. శాకాహారంలో అన్ని రకాల పోషకాలు లభించడంతో దానినే ప్రిఫర్ చేస్తున్నారు ప్రజలు. కూరగాయలతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడం కూడా వెజ్ మీల్ ధరలు పెరగడానికి ఓ కారణమని చెబుతున్నారు హోటల్ నిర్వాహకులు. నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ప్రచారంతో ఎంత ధర ఉన్నా వెజ్ మీల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు వినియోగదారులు. నాన్ వెజ్ అంటే ఎవడు పడతాడు అమ్ముతాడు. ఎందుకంటే నాన్ వెజ్ ఒకటే ప్రోడక్ట్, కామన్గా ఎవరైనా ఒక రైస్ ఒక కర్రీ, సో సింపుల్గా అయిపోతుంది. వెజ్ అంటే మల్టిపుల్ కర్రీస్ ఉంటాయి. ఫ్రై కావాలి, డీప్ ఫ్రైలు కావాలి, చట్నీస్ కావాలి, దానికి కట్ కావాలి, మళ్ళీ అఫీషియల్గా ఇవన్నీ కావాలి కదా. సో కుకింగ్ కూడా చాలా టైం పడుతుంది కదా. లేబర్ ఛార్జెస్ కూడా పెరిగే ఉన్నాయి. ఇంతకుముందు 700-800 వచ్చేటోళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు 1500 ఇస్తే కానీ ఒక మాస్టర్ రావట్లేదు. రేట్ ఆటోమేటిక్గా పెరుగుతాయి కదండి. క్వాలిటీ కావాలన్నప్పుడు రేటు పెట్టాల్సిందే. ఫస్ట్ క్వాలిటీ కూడా ముఖ్యం కదా. నీకు 20 రూపాయలకు 25 రూపాయలకు కూడా ఇస్తారు, కానీ ఈ క్వాలిటీ రాదు కాబట్టి ఇంత లైన్ నిలబడతారు. అది నిత్యావసర ధరల వల్ల పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎలాగైనా కొనవాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాన్ వెజ్ రేట్ అదే రేట్కి వస్తుంది సేమ్. ఇక దీని బదులు అదే తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాన్ వెజ్కి ప్రిపేర్ చేస్తున్నారు, ఈ వెజ్ వీడియో ప్రిపేర్ చేస్తున్నారు. వెజ్ కర్రీస్ ధరలు పెరగడంతో పాత ధరకే క్వాంటిటీ తగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు కస్టమర్స్. వెజ్ మీల్స్ లో చాలా రకాల కర్రీస్ ఉండడంతో ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు హోటల్ నిర్వాహకులు. బాయిలర్ చికెన్ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయన్న ప్రచారంతో వెజ్ తింటున్నామని తెలిపారు వెజ్ కస్టమర్స్. నాన్ వెజ్ తినడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. వెజ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ బాగుంటాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు, కొంతమంది న్యూట్రిషన్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి చాలామంది వెజ్కి వస్తున్నారు. దానివల్ల వెజ్ సరి పంటలు పోయినా, సీజన్లో పంటలు రాకుండా వేరే స్టేట్స్ నుంచి వెజిటేబుల్ తెప్పించుకోవడం వల్ల కూడా ఆ రేట్లు పెరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో సామాన్యుడికి అయితే కొద్దిగా కష్టం. అంటే ఏదో ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు హూ కెన్ ఏబుల్ టు గెట్ 50,000 per month వాళ్ళు సర్వైవ్ అవుతారు. బట్ అదే అయితే కనుక మోర్ ఆర్ లెస్ మామూలుగా ఉంటే మాత్రం కొద్దిగా కష్టం అండి. ఇక రేట్ అనేది కామన్గా వాళ్ళ బిజినెస్ ఉంటుంది, ఒకసారి పెంచుతుంటే ఒకసారి డౌన్ అవుతుంటుంది, కామన్ థింగ్ అది. ఇక తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది మాత్రం నాన్ వెజ్జే. ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ తింటోళ్ళు కూడా వెజ్ సైడ్ బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి. శాకాహారంలో అన్ని రకాల పోషకాలు లభించడంతో ధర ఎక్కువైనా తింటున్నామని తెలిపారు వెజ్ వినియోగదారులు. అయితే వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లు తక్కువ ఉండడంతో తినడానికి ఇష్టపడుతున్నారు మరికొంతమంది ప్రజలు.